మెగా ఫ్యామిలీకి బాలకృష్ణ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉండడం వాస్తవమే. అంటే బాలకృష్ణకి చిరంజీవిని పెద్ద మనిషిగా ఒప్పుకోవడం కానీ, ఆయనకి పెద్దపీట వేయడం కానీ బాలకృష్ణకి ఇష్టం లేదు. అనేక సార్లు అసలు ఆయనదేముంది, మా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మాట్లాడిన ఇది కూడా బాగా వైరల్ అయింది గతంలో. ఇప్పుడేందంటే చంద్రబాబుకి అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ జైలుకి వెళ్ళి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ హీరోలాగా వీళ్ళిద్దరూ సైడ్ యాక్టర్ లాగా రావడం, ఆ విజువల్స్ అంతా చూడడం, దాని తర్వాత మీడియాతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు సైలెంట్గా ఉండడం, ఇదంతా ఏంటంటే రాజకీయ అవసరాల కోసం. మామూలుగా అయితే బాలకృష్ణ క్యారెక్టర్ అది కాదు. తను లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్ట్ చేయడం అనేది అతనికి కష్టం అవుతుంది మామూలుగా. కానీ అక్కడ తప్పలేదు అతనికి, ఎందుకంటే ఇటు వియ్యంకుడు, ఇటు అల్లుడు లోకేష్. సో దీనికోసం అతను కూతుర్ని ఇచ్చిన మామగా అక్కడ మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక బాలకృష్ణ లాగా కాకుండా ఒక మామ తన అల్లుడు రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి బాలకృష్ణకి ఏర్పడింది. సో ఎందుకంటే చంద్రబాబు మొత్తం ఈ నందమూరి ఫ్యామిలీని కంప్లీట్గా చంద్రబాబు మొదటి నుంచి కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆ కంట్రోల్లో లేనిది ఒక హరికృష్ణ మాత్రమే, తర్వాత జూనియర్ ఎన్టీఆర్. అది తప్ప అందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చంద్రబాబు సక్సెస్ఫుల్గా చేయగలిగాడు ఇప్పటి వరకు కూడా. మధ్యలో ఏదో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గొడవలైనా కూడా మళ్ళీ దాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకురాగలిగాడు ఆ ఎలిమెంట్ కూడా. సో అలాగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి సైలెంట్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది, అది బాలకృష్ణకి పవన్ కళ్యాణ్కి టగ్ ఆఫ్ వార్ ఒక విషయంలో వచ్చింది. ఇప్పుడు ఎవరి నిర్ణయం అక్కడ ఇంప్లిమెంట్ కాబోతుంది, దాన్ని బట్టి ఎవరు పవర్ఫుల్. నిజానికి చంద్రబాబు ఏంటంటే చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనమే ఇంపార్టెంట్. ఇక్కడ ఎవడు పవర్ఫుల్ అనే గోలకు వెళ్ళకండి. పవన్ కళ్యాణ్ మనకు అవసరం కాబట్టి కొన్ని పవన్ కళ్యాణ్ అడిగినవి మనం చేయాలి. చేయకపోతే మనకి అనవసరంగా తలనొప్పులు. మేజర్గా పవన్ కళ్యాణ్ని అయితే లోకేష్కి థ్రెట్ రాకుండా పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అనేది చంద్రబాబు చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు అని పక్కన పెడితే లోకేష్కి పవన్ కళ్యాణ్ పోటీ కానీ థ్రెట్ కానీ రావట్లేదు క్లియర్గా. అంటే ఇవాళ ప్రభుత్వాన్నంతా కూడా లోకేష్ నడుపుతున్నాడు అనేది చిన్నబిడ్డను అడిగినా తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు ఇక్కడ చంద్రబాబు నడిపేది లోకేష్ నడుపుతున్నాడని తెలుసు. అయినా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నాడు. ఎక్కడ కూడా లోకేష్కి యాంటీగా మాట్లాడడం కానీ ఏమీ లేదు. పైపెచ్చు వాళ్ళిద్దరూ మంచి సంబంధాలు హ్యాపీగా ఉన్నట్టుగానే మొన్న ఫ్రీ బస్సు స్కీమ్లప్పుడు కూడా ఇద్దరు బస్సులో మాట్లాడుకోవడం, అన్న నువ్వు డబ్బులు నేను ఇస్తానని అతను అనడం, ఇలాగా కనబడుతుంది మనకి ఓవరాల్గా. అయితే మామూలుగానే పవర్ షేరింగ్ అన్నప్పుడు ఇద్దరి మధ్య ఖచ్చితంగా అనేక విషయాల్లో విభేదాలు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా బిగినింగ్లో 2-3 సార్లు ఈ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కనబడినా అదంతా కూడా ప్రెజర్ చేయడానికి, చంద్రబాబుని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తప్ప చంద్రబాబుకి యాంటీగా లోకేష్కి యాంటీగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మేజర్ స్టెప్ ఇప్పటి వరకు 1.5 yearలో తీసుకోలేదు. దానివల్ల జనసేన నష్టపోతున్నా, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం దాడులకు గురవుతున్నా, అసంతృప్తికి గురవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ పార్టీని కూడా పనంగా పెడుతున్నాడు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకని పార్టీలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది కాబట్టి సేనతో సేనాని అనే ఒక ప్రోగ్రాం 3 రోజులు వైజాగ్లో కండక్ట్ చేయడానికి కూడా అదే కారణం అని. అంటే ఇంటర్నల్గా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది రాకుండా చూసుకోవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఏం చేస్తున్నాడో తెలియదు కానీ తన కంట్రోల్ అయితే ఇప్పటి వరకు పెట్టుకున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ మామూలుగా అట్లాగే బాలకృష్ణ కూడా పెద్ద రాజకీయాల్లో ఆయన పెద్దగా వేలు కాలు పెట్టడం అనేది చేయడు. ఏదో ఎవరైనా తనకి ఏదైనా ఈ క్యాండిడేట్కి సీట్ ఇప్పించుకోవాలంటే చంద్రబాబుతో మాట్లాడడం, నాకు ఇలా క్యాండిడేట్ కావాలని చెప్పడం, చంద్రబాబు ఆ సమీకరణాల్లో ఫిట్ అయితే ఈయన అడిగింది చేయడం అనేది జరుగుతుంది. అంత తప్ప వేరే రాజకీయాలు ఆయన వెళ్ళి దాన్ని నడపాలనే పద్ధతిలో లేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ కొంత పగ్గాలు తీసుకుందాం అనుకున్నాడు కానీ అది కూడా ఆయనకి చేత కాలేదు. పొలిటికల్గా మాట్లాడడం కానీ, ఒక సమావేశం కండక్ట్ చేయడం, ఆ ఓపికగానే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ బాలకృష్ణకి లేదు. ఆయన ప్రధానంగా సినిమా రంగమే ఆయన ప్రధానమైంది, రాజకీయం అనేది సెకండరీ. ఆయనకి ఓన్లీ తన హిందూపురం వరకు ఆయన పరిమితం అవుతారు తప్ప ఆయన
స్టేట్ రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాడు. ఆ రకంగా బాలకృష్ణకి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలు పడే అవకాశం ఇప్పటివరకు పెద్దగా లేదు. అయితే ఇప్పుడు ఏపీ ఎఫ్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎవరిని పెట్టాలనే దగ్గర వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలైంది అనేది వార్త వస్తుంది. ఎందుకంటే ఓపెన్ గానే హరిహర వీరమల్లు ప్రమోషన్ టైంలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు, నేను ఏపీఎఫ్డిసి చైర్మన్ గా ఏఎం రత్నం ప్రపోజ్ చేస్తున్నాను, చంద్రబాబు కూడా చెప్పాను, ఆయన కూడా ఓకే చేశారు అనేది చెప్పేశాడు. డైరెక్ట్గా అనౌన్స్ చేసేసాడు పవన్ కళ్యాణ్. చేసేసరికి ఇంకా అందరూ ఈయనకి ఏపీఎఫ్డిసి ఇస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి పవన్ కళ్యాణ్ మీద. అంటే నీ సినిమా ప్రొడ్యూసర్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పదవి ఇస్తావా, అంటే నీ సినిమాలో ప్రొడ్యూస్ చేసి లాస్ వచ్చింది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఆయనకి పదవి ఇస్తున్నాడు అన్న విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద వచ్చాయి.